రైట్ గురువారం నుంచి ఇప్పటి వరకు కురుస్తున్న భారీ వర్షాలతో బెజవాడంతా గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం బెజవాడలో ఎటువంటి పరిస్థితి ఉందో వివరించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, గత 4 రోజుల నుంచి ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షాలతో విజయవాడంతా అస్తవ్యస్తమైన పరిస్థితులు అయితే తెలుస్తుంది. 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత వర్షం ఇప్పుడు కురుస్తుందని కూడా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? శాంకరి, వర్షాల వల్ల విజయవాడ అతలాకుతలంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా విజయవాడలో ఇప్పుడు మొత్తం కూడా దాదాపుగా ఒక మధ్య ప్రాంతం తప్ప విజయవాడ చుట్టుపక్కల మొత్తం కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. నివాసాలు, పొలాలను తేడా లేకుండా మొత్తం చెరువులు, కాళ్ళగా మారిపోయిన పరిస్థితి. ఇంకా నిన్నటి వరకు కూడా విజయవాడ కృష్ణలంక ప్రాంతం ఉంటున్న రాణిగారి తోట నుంచి యనమకుదురు వరకు కూడా ఆ రిటైరింగ్ వాల్ నిర్మాణం నేపథ్యంలో వీరంతా కూడా దాదాపు 10 లక్షలు దాటినా కూడా 11 లక్షల వరకు క్యూసెక్కుల నీరు బ్యారేజ్ నుంచి కిందకు విడుదల చేసినప్పటికీ కూడా భద్రతగా భరోసాగా ఉన్నారు. కానీ ఎక్కడైతే రిటైరింగ్ వాల్స్ ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ నుంచి మొత్తం వాటర్ వెనక్కి కొట్టిన నేపథ్యంలో అందరూ కూడా ఒకసారిగా వాటర్ రాత్రి ముంచెత్తింది. దీంతో కుటుంబ సభ్యులతో సహా పిల్లలతో సహా బయటకు వెళ్తూ ఉన్న పరిస్థితి. సార్ చెప్పండి, ఎప్పుడు వచ్చింది వాటర్ మీ ఇంట్లో? వాటర్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది సార్. ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock వచ్చింది. అంటే ఇప్పుడు మొన్నటి వరకు గోడ ఉంది, రిటైనింగ్ వాల్ కనిపిస్తుంది, ఇటు రావని కూడా చెప్తారు. ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇంత వాటర్? వెనక్కి గోడ పైన కూడా ప్రవాహం కనిపించట్లేదు. కరెక్ట్ గా మీకు సొల్యూషన్ చెప్పాలంటే ఆ రోడ్డు వేసారు కదండి, ఆ రోడ్డు అదే మామూలుగా గోడ ఓకే, ఆ రోడ్ వేసిన కానీ రోడ్ వేసిన తర్వాత వెళ్ళిన వాటర్ అంతా కూడా అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయి తర్వాత మిగిలిన డ్రైనేజీ సిస్టమ్ కూడా అంత క్లారిటీగా లేక మొత్తం వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. అంటే అన్ని స్ట్రీట్లు అలాగే ఉన్నాయండి, ఇంకొన్ని స్ట్రీట్లు అయితే మొత్తం మునిగిపోయినాయి. సామాన్ మొత్తం ఎట్లా పునరావాస కేంద్రాలకు వెళ్తారా లేకపోతే ఎట్లా ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ మాకు ఒక రూమ్ ఉందండి, ఆ రూమ్లోకి వెళ్ళిపోతాను. మాకు ఉంది అక్కడ, ఆ రూమ్లోకి వెళ్తాను. మరి అంటే ఎట్లా ఉంది ఇప్పుడు? సడన్గా వాటర్ వచ్చినాయి కదమ్మా, ఇప్పుడు ఎట్లా సర్దుకుని ఎక్కడికి వెళ్తున్నారు? సామాన్ అన్ని బయటికి తీస్తున్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నామండి. ప్రెసెంట్ మేమైతే కనుక హాస్పిటల్లో పెట్టేశాము. అది వాటర్ అయితే బాగా చాలా ఫోర్స్గా వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అవి మార్నింగ్ 5 గంటలకు అయితే బాగా దిగువలో ఉన్నాయి, కరెక్ట్గా గంటలో బాగా పైకి వచ్చేసినాయి. అది చూస్తుండగానే వచ్చేసినాయి. అసలు సర్దుకునే పరిస్థితి కూడా లేదు. అందరూ చిన్నపిల్లలు ఇవన్నీ తీసేసరికి చాలా ఇదిగా ఉందండి. అది భయంగా ఉంది కొంచెం. అది చూస్తూ ఉన్నాము. లోపల నదిలో నుంచి కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు లోపల మీ ఇల్లు? ఎప్పుడు వచ్చింది వాటర్? ఈ మధ్య లేదు కదా, ఇట్లా ఇంతకుముందు గోడ కట్ట లేదయ్యా, లేదు. ఇప్పుడే ఇవాళ పొద్దునే వచ్చేసినాయి బాగా. ఇంతకు ముందంతా లేదు, సడన్ గా వచ్చేసినాయి. సర్దుకునే టైం కూడా లేదు, అన్ని పోయినాయి. కనీసం అంత కట్టుకునేది అన్న ఉంటుందేమోనని చెప్పి అది ఒడ్డుకి వెళ్తున్నాం, ఏడాసాట ఉంటుందని. ముసలమ్మ ఉంది, ఆమె ఎట్టుందో ఏమో చూసుకోవాలి. ఆమెను ఇప్పుడు ఆమె హార్ట్ పేషెంట్, మరి ఇప్పుడు ఆమెను చూసుకోవాలి. వెళ్ళి మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతారు? మరి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అదే అక్కడికి ఎక్కడికో సాటికి వెళ్దాం అనుకుంటున్నాం. మాకైతే ఇంటిమేట్ ఏం చేయలేదు. ఇన్ని నీళ్ళు వస్తాయని మటుకు ఎవరు చెప్పలేదు, వార్నింగ్ కూడా ఇవ్వలేదు ఎవరు. వార్నింగ్ ఇచ్చుంటే ముందే సర్దుకొని ఉండేవాళ్ళం. మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు వచ్చి కూడా వార్నింగ్ ఏమి ఇవ్వలేదు, ఏమీ లేదు. ఇది చూస్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం గమనిస్తుంటే చాలా మంది ఇళ్లలోంచి. సార్ చెప్పండి, ఎప్పుడు వచ్చింది వాటర్ మీ ఇంట్లోకి? ఓకే, చూస్తాను. ఒకసారి ఈ ఇంట్లో చూపిద్దాము. ప్రధానంగా ఇప్పుడు ఉదయం 5 వరకు కూడా ఇక్కడ వరద ప్రవాహం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం ఇళ్లలోకి కూడా దాదాపు నడుము లోతు నీరు చేరడంతో మొత్తం ఒక్కొక్కరుగా మొత్తం ఇక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులు, విలువైన వస్తువులు మాత్రం బయటికి తీసుకెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని వస్తువులు మూటలు కట్టుకుని సర్దుకుని కూడా బయటకు వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ తరహా వరద ఎక్కడా లేదని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అనుకోకుండా ఒకసారి రిటర్నింగ్ వాల్ అవతల నుంచి కూడా వెనక్కి తన్న నేపథ్యంలో కృష్ణానది ఒకసారి మొత్తం రామగంగ స్నానం ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో కూడా మనకు అటు లోపలికి వెళ్తే ఇంకా కొన్ని చోట్ల పూర్తిగా నీట మునిగి అని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. పిల్లలతో సహా మొత్తం అందరూ కూడా బయటికి వెళ్తున్నారు. ఇక్కడ రామగంగ స్నానం దగ్గరలో ఉన్న పడమట్ల లంకలోని ఆ పునరావాస కేంద్రాలకు కూడా తరలించేందుకు కార్పొరేషన్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? లోపల మీ ఇల్లు ఎప్పుడు వచ్చింది మీకు వరద? రాత్రి వచ్చిందండి. రాత్రి 12:30, 1 గంట ఆ టైంలో నుంచి నీరు ఒకేసారి ఉధృతంగా వచ్చేసింది. అంటే ఈ రిటైనింగ్ వాల్ కట్టారు కదా, రిటైనింగ్ వాల్ పక్కన ఇసుక వేశారు. కొన్ని చోట్ల ఏమో కొంచెం వెడల్పుగా ఎక్కువ శాతం లారీ వెళ్ళేటట్టు వేశారు, కొన్ని చోట్ల లారీ కూడా వెళ్ళనట్టు వేశారు. ఎయిర్ హోల్స్ ఒకటి ఉన్నాయి, ఆ ఎయిర్ హోల్స్ వల్ల లోపల నుంచి కింద ఇసుకలో నుంచి నీళ్లు ఊట దిగిపోయి కొన్ని చోట్ల కట్టలు దిగిపోయినాయి.
మరి ఇంకో వర్షానికి ఈ మ్యాన్హోల్లో నుంచి వెళ్ళాల్సిన వాటర్ కూడా రివర్స్ వచ్చేస్తున్నాయి. వెనక తినడం వల్ల మొత్తం అవి ఇవి కలిపి ఈ రకంగా ఏర్పడింది. అయితే గత 2 సంవత్సరాలుగా అయితే రాలేదు. ఈ సంవత్సరం మాత్రం రిటైనింగ్ వాల్ కట్టించిన తర్వాత అందుకు రాలేదు. ఇది బాగా ఉధృత ఎక్కువైపోయి అట్లా తణుకులు వచ్చేసింది అన్నమాట. అంతే. చూస్తూ ఉన్నాం, పిల్లలతో సహా అందరూ కూడా బయటికి వస్తున్నారు. ఇళ్లలో ఉన్న సామాన్లు కూడా తీసుకుని బయటికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే దాదాపుగా రిటైనింగ్ వాల్ 2020-21 సమయంలో ఈ ప్రాంతంలో చంద్రబాబు హయాంలో రిటైనింగ్ వాల్ కట్టారు. ఆ తర్వాత రాణిగారి తరవైపు వైసీపీ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కట్టారు. అప్పటి నుంచి కూడా దాదాపు గతంలో 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు దాటితే ఈ ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉండేది. ఈరోజు అనూహ్యంగా రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు రావడం, దీంతో ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితి కూడా మారిపోయింది. నిన్నటి వరకు కూడా వాటర్ రావాలనుకున్నప్పుడు కూడా గోడ రిటర్నింగ్ వాల్ పరిమితి దాటి కూడా వివిధ రూపాల్లో వాటర్ వెనక్కి తంటున్న నేపథ్యంలో ఈరోజు రామకృష్ణలో మొత్తం ఇలా నీట మునిగిందని కూడా చెప్తున్నారు. లోపల నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. ఒకసారిగా 5 వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం 5 తర్వాత నుంచి కూడా వాటర్ క్రమక్రమంగా పెరగటం చూస్తుండగానే ఈరోజు కొన్ని లోపల ఉన్న ఇళ్ళు మునిగిపోతే మరికొన్ని ఇప్పుడిప్పుడే మునిగిపోవడానికి లోపలికి చేరుతుంది. దీంతో ఎవరికి వారుగా తమ సామాన్ సర్దుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇట్లా లోపల? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? చివర ఎప్పుడు వచ్చింది వాటర్? మొత్తం మునిగిపోయింది. 5 వచ్చేసింది, మొత్తం మునిగేసింది. రేకులు మొత్తం ఇల్లు మొత్తం మునిగేసింది. సామాన్ కూడా కొంచెం దెబ్బతిందండి. రిటర్నింగ్ వాళ్ళు తర్వాత ఎప్పుడు ఇటు వాళ్ళ నీళ్ళు ఎందుకు వచ్చాయి? ఇంత మంగళ 1999లో వచ్చినాయి అంటండి. 98లో వచ్చినాయండి. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మరి సామాన్? ఇక్కడ బయటకి వెళ్ళిపోతుంది. చెప్పు అంటే ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి? ఇంతమంది మోటార్లు వేసుకుని బయటకి వెళ్తున్నారు. దానికోసం మీకు చెప్పేది ఏముంది? ఎవరి కాళ్ళు మోటార్లు అనుకోకుండా మేము వచ్చిన తర్వాత 3 అడుగులు నీరు పెరిగిందండి. ఇక్కడ 3 అడుగులు వేసి తెల్లజాము నుంచే 3 అడుగులు పైన 3 అడుగులు వాటర్ పెరిగింది. అదే చెప్పండి. ఫ్లోటింగ్ బాగా వచ్చేసింది, ఫాస్ట్గా వచ్చింది. సామాన్ తీసుకోవడానికి కూడా టైం లేదు, అసలు ఎమ్మన్నా వచ్చేసాయి ఇమ్మీడియట్గా. అసలు విత్-ఇన్ 10 minutesలో మొత్తం చూస్తుండగానే పెరిగిపోయింది మొత్తం అంతా. ఇది ముఖ్యంగా చూస్తున్నాం. వరద ఉధృతికి సంబంధించి ఇక్కడ చాలామంది ప్రజలు పాటలు పడుతూ ఉన్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంట్లో లేడీస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ? మా ఇల్లు ఎక్కడ? పైన ఇల్లు మునిగిపోయింది కింద. ఎప్పుడు వచ్చింది వాటర్ ఇట్లా? మీ 3ంటికి ఆ టైం వచ్చేసింది. బాగా కోటింగ్ వచ్చేసింది. పిల్లలు వేసుకుని ఆ పైన బిల్డింగ్ మీద ఎక్కించాం. మేము ఉండేది దీంట్లో అండి. ఆ పైన బిల్డింగ్ వాళ్ళని అడిగి సామాన్లు వేసేసుకుని పైన పెట్టుకున్నాం. చూస్తూ ఉన్నాము. ఈ మొత్తం ఆ వాటర్కి సంబంధించి వీరందరూ కూడా ఇబ్బందులు పడుతున్న వైన కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రిటైనింగ్ వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్తా ఉన్న కారణంగా ఈరోజు ఒకసారిగా వాటర్ రావడంతో మొత్తం కూడా కరెంటు కూడా నిలిపివేసిన పరిస్థితి. ఇక్కడ ఉన్న సామాన్ కూడా బయటికి తీసుకువెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేస్తున్న నేపథ్యంలో ఇంకా క్రమక్రమంగా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ఆ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళు అయితే ఈరోజు అమావాస్య కూడా అయిన నేపథ్యంలో ఈ అమావాస్య కారణంగా ఈ వెనక్కి సముద్రం ఆటుపోట్ల కారణంగా వెనక్కి తగ్గిన అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది కృష్ణానది మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ దిగువన పొందైన ఈ వరద ఉధృతి మొత్తం కృష్ణానది సముద్రంలో కలవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు సముద్రం నీరు ఆటుపోట్లు ఎదురుతున్న నేపథ్యంలో ఈ కృష్ణానది సముద్రంలో కలిసే అవకాశం తక్కువ అని చెప్తారు. అందువల్లే ఒకసారి వాటర్ మొత్తం స్టాగ్న్ అయ్యి మొత్తం వెనక్కి తంతుంది. దీనివల్ల మరింత ఉన్నదాని మీద మరింత కొంత నష్టం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తారు. దీనికి తగ్గట్టు కూడా ఇప్పటికీ నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా సమీక్ష చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అయితే రిటర్నింగ్ వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఓన్లీ కట్ట వెంపట నిన్న ప్రకటన చేసినప్పుడు కూడా పూర్తిగా సమాచారం తమకు అందలేదని ఉదయం నిద్రలేసే సమయానికి ఈ తరహాలో ఇబ్బంది ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అందువల్ల ఇప్పటి నుంచి కూడా మొత్తం పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికీ ఇందిరాగాంధీ స్టేడియంతో పాటు పరమట్లో హై స్కూళ్ళు మున్సిపల్ స్కూళ్ళను కూడా పునరావాస కేంద్రాలుగా మార్చారు. మొత్తం వాళ్ళందరూ కూడా అక్కడ తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ వరద ఇంకా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో నీరు చేరేంత వరకు కూడా వేచి ఉండకుండా వెంటనే ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుని విలువైన సామాన్లతో బయటపడాలని కూడా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ చూస్తున్న అందరూ కూడా చాలామంది ఈరోజు పిల్ల పాపలతోనూ విలువైన వస్తువులతోనూ బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ వరద అటువైపు నిన్న కూడా మనం మొత్తం బుడమేర పొంగిన నేపథ్యంలో సింగనార్ మొత్తం 12 డివిజన్లు దాదాపు 2.5 లక్షల మంది జనాభా వరద ముంపులో ఉండగా ఇప్పుడు ఈరోజు ఇటువైపు ఆ రిటర్నింగ్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వరద పోటీ వెనక్కి ఉన్న నేపథ్యంలో మొత్తం
ఈ మొత్తం కూడా ఉంటుంది. రామకృష్ణ నుంచి రాణిగారి తోట నుంచి రామకృష్ణ వరకు కూడా వరద ముంపుకు గురైంది. దీంతో విజయవాడ చుట్టుపక్కల మొత్తం కూడా వరద ప్రాంతంలో ప్రజలందరూ కూడా చిక్కుపోయిన పరిస్థితి. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఇక్కడ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. శాంకరి రైట్. పూర్తిగా నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అంటే గత కొన్ని దశాబ్దాల తర్వాత ఇంత భారీ ఎత్తున వర్షాలు వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా మనం చూస్తా ఉన్నాం. 28.5 సెంటీమీటర్ల వర్షం పడిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాలు కూడా మునకకు గురయ్యాయి. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని ఏరియా నుంచి కూడా నాటు పడవలు కూడా ఆ బోట్లు కూడా కొట్టుకొచ్చి కృష్ణా బ్యారేజీకి తగిలినటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇక ఈ బ్యారేజీకి సంబంధించి కూడా అంటే ఎంతవరకు ఆ ప్రాంతంలో నష్టం కలిగింది, అంటే ఏదైతే దెబ్బ తగిలిందో ఆ ప్రాంతంలో ఎంతవరకు నష్టం జరిగింది అనేది మాత్రం తేలాల్సి ఉంది. కానీ ఈ పడవలు వచ్చి అక్కడ తగడం వల్ల మనం చూస్తా ఉన్నాం బ్యారేజీకి సంబంధించినటువంటి కొన్ని పెచ్చులు కూడా ఊడిపోవడం, కొంచెం డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. దీనివల్ల కొద్దిమంది అయితే ఇట్లాంటి ప్రమాదం ఉండదని చెప్తున్నప్పటికీ కూడా నిపుణుల పర్యవేక్షణ ఖచ్చితంగా అవసరం. ఏం జరిగిందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నదిలో అంతకంతకు నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితి, చుట్టుపక్కల దిగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, ఖమ్మం ఏరియా నుంచి కూడా పూర్తిగా వరద నీటు అటే వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కృష్ణా బ్యారేజీలో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నీళ్లు ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు సముద్రంలో ఆటుపోట్ల నేపథ్యంలో కూడా ఈ కృష్ణా నది నుంచి నీళ్లు సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేదు అని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు బోట్లు వచ్చి కృష్ణా ఏదైతే ఆ బ్యారేజీకి తగిలినటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఆ బ్యారేజీకి స్వల్పంగా కూడా కొంచెం డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా నిపుణులు అంటే దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి.